నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి మన మొక్కలకు అవసరమైన 17 రకాల న్యూట్రియంట్స్ ఉండేటటువంటి ఫెర్టిలైజర్ని అయితే మనము తయారు చేసుకోబోతున్నాము. ఈ ఒక్క ఫెర్టిలైజర్ చాలండి మన మొక్కలకు కావాల్సిన అన్ని రకాలు, అంటే మొక్కలకి ఏమేమి అవసరమో మెయిన్గా వచ్చేసి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, తర్వాత మ్యాంగనీస్, మొత్తం అన్నీ అండి 17 రకాల పోషకాలు అనేవి ఈ ఒక్క ఫెర్టిలైజర్లోనే ఉంటాయి. ఇది ఒక్కటైతే తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఇక్కడ చూసారా, నేనైతే ఒక కంటైనర్ అనేది తీసుకున్నానండి. ఇందులో 1 కేజీ అండి. ఇది వచ్చేసి పశువుల ఎరువు అండి. పశువుల ఎరువులో నత్రజని శాతం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా పశువుల ఎరువునే వాడడం మనకు చాలా మంచిదండి. నేను ఎక్కువ శాతము కిచెన్ వేస్ట్, తర్వాత వచ్చేసి పశువుల ఎరువు మాత్రము వాడుతూ ఉంటాను. ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నానండి. ఇందులో కూడా నత్రజని అన్ని, అంటే ఇది కూడా మనకు పశువుల ఎరువుని వానపాములు అందులో వదిలి తయారు చేస్తారు కదండి. కాబట్టి మనకు ఇందులో కూడా చాలా మంచి న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇది కూడా 1 కేజీ అనేది తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. తర్వాత వచ్చేసి వేపపిండి అండి. ఖచ్చితంగా మీరు ఏ ఫెర్టిలైజర్ చేసుకున్నా వేపపిండి అనేది కంపల్సరిగా యాడ్ చేసుకోండి. ఇది మనకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, అలాగే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కూడా పనిచేస్తుందండి. కాబట్టి ఇది వచ్చేసి నేను ఒక 50 గ్రామ్స్ అంతా తీసుకుంటే మనకు సరిపోతుందండి. మామూలుగా అన్నీ మనము 15 డేస్ లోపే వాడేసుకోవాలి కదా, ఇదైతే 6 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు నేను బెల్లం అనేది తీసుకుంటున్నానండి. ఒక చిన్న కప్ అంతా బెల్లం అనేది తీసుకోండి. ఈ బెల్లంలో మనకు వేయడం వల్ల ఏమందంటే వానపాముల అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండిలో కూడా వానపాములకి గ్రోత్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుందండి. కాబట్టి మనకు శనగపిండి తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము వాడకుండా ఉండేటటువంటి ఫ్రెష్ టీ లీవ్స్ పౌడర్ అండి. ఇది వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అంతా అనేది తీసుకోండి. చెప్పాను కదండి, మనకు కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ అండి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటే సరిపోతుందండి, ఇంకా ఏమీ అవసరం. ఇది వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ అండి. మామూలుగా మనము గ్రౌండ్నట్ కేకు, మస్టర్డ్ కేకు ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా, కానీ మా ఊర్లో అలా కాకుండా మొత్తం అండి వాళ్ళు మిక్స్ చేసేసి ఉంటారండి. ఇప్పుడు ఆవాలు పట్టించుకుంటారు, ఇవన్నీ పట్టించుకుంటారు కదా, అవన్నీ కలిపి ఒకటేగా మిక్స్ చేసేసి ఉంటారండి వాళ్ళు. నువ్వుల చెక్క కావచ్చు, ఆముదం చెక్క కావచ్చు, అన్నీ కలిపి మిక్స్ చేసినటువంటి మిక్స్డ్ కేక్ అండి ఇది. అంటే ఆల్ మిక్స్ కేక్ అనే చెప్పచ్చు. ఇందులో చాలా రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. మన మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి 20 లీటర్స్ బకెట్ అండి. ఈ 20 లీటర్స్ బకెట్లో ఈ ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ వేసేసుకొని ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంచుకొని వాటర్ అనేది ఫిల్ చేసేసుకోండి. ఆ 2 ఇంచెస్ గ్యాప్ మనము ఎందుకు వదులుకోవాలి అంటే, ఇది పర్మెంట్ అయ్యే సమయంలో నూరగా అనేది ఎక్కువగా వస్తుందండి. అంటే అది పొంగుతూ ఉంటుంది కదా, అందుకనేసి మనం ఏం చేయాలంటే 20 లీటర్స్ వాటర్ ఫిల్ చేసుకునే ముందు కొద్దిగా ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలేసి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలాగా వాటర్ చేసి ప్రతిరోజు అండి ఒక 3 డేస్ కానీ 1 వీక్ కానీ మనము పర్మెంట్ చేయొచ్చండి. కానీ 3 డేస్ తర్వాత నుంచి ఇది వాడుకోవడానికి మనకు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి. వేసిన తర్వాత పైన చూసారు కదా, మొత్తం మనం వేసిన పశువుల ఎరువు ఇదంతా కూడా పైన తేలుతుంది కదా. ఇలాగా మొత్తం ఒకసారి కలపండి. లోపల బెల్లము ఇవన్నీ వేసాం కదా, టీ పౌడర్ ఇవంతా కూడా మిక్స్ అయ్యేదాకా ఒక 5 మినిట్స్ వరకు కలపండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మనము కలుపుకుంటాం కదా, ఇలాగా 3 డేస్ అనేది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, లేదు మీకు కుదరలేదు అనుకుంటే ఒక్కసారి అనేది కలిపేసి మనకు యాంటీ క్లాక్ వైజ్లో అండి ఇలాగా ఒక 5 మినిట్స్ అది కలపండి. బాగా కలిపిన తర్వాత షేడెడ్ ప్లేస్లో పెట్టుకోండి. షేడెడ్ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ, లేదంటే మీ దగ్గర ఏదైనా సరే ఒక లిడ్ ఏదైనా ఉంటుంది కదా, మూత లాంటిది, దాంతో క్లోజ్ చేసేసేయండి. ఇలాగా 3 డేస్ చూసారు కదా, పైన అంతా కూడా మనం ఇప్పుడే కదా ఫస్ట్ వేసుకున్నాము కాబట్టి అవన్నీ కూడా అలా ఉన్నాయండి. ఇలాగా ప్రతిరోజు ఒక 3 డేస్ అనేది చేయండి. చెప్పాను కదండి మీకు, మనము సమ్మర్లో కావచ్చు, వింటర్లో కావచ్చు, ఏ సీజన్లో అయినా అండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఇవ్వచ్చు. రైనీ సీజన్, వింటర్లో ఇలాంటప్పుడు అయితే మనము కొంచెం తక్కువగా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే తేమ శాతం అనేది పార్ట్స్లలో ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ చూసారా మీరు, సెకండ్ డేకి అంతా కూడా మనకు
ఎలాగుందో కొంచెం పర్మిట్ అయిందండి. ఇలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత సేమ్ అండి పక్కన పెట్టేసేసేయండి. క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ బాగా కలపండి. ఎందుకంటే మనం బెల్లం వేసాము, తర్వాత ఆల్ మిక్స్ కేక్ అనేది కొంచెం అవి మనం పౌడర్ చేయకుండా అలాగ వేసేసాం కదా, అవన్నీ మొత్తము ఈ వాటర్లోకి రావాలి కాబట్టి బాగా పర్మెంట్ చేయండి. మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసేయండి. మీ దగ్గర క్లాత్ ఉన్నా పర్లేదండి. ఇలాగా పెట్టేసేయండి. చూసారా ఇక్కడ మనకు ప్యూర్ వాటర్ మాత్రమే పైన కనిపిస్తుందండి. ఇవంతా చిన్న నలకలు అవి గడ్డి అవి ఉంటాయి కదా, పశువుల ఎరువులు అవి మాత్రం పైకి ఉన్నాయి. మొత్తం చూసారు కదా, మీకు ఇలా కనిపించింది అంటే ప్లెయిన్గా మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయ్యిందని అర్థం అండి. మనం చేసుకున్నట్టు ఫెర్టిలైజర్ వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఇది మన మొక్కలకి వాడుకోవడానికి రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, ఇందులో 17 రకాల న్యూట్రియంట్స్ మన మొక్కలకి ఏవైతే పోషకాలు అవసరమో అన్ని రకాల పోషకాలు అనేవి ఇందులో ఉంటాయండి. ఇప్పుడు మనము దీన్ని 1:10 రేషియోలో ఇవ్వండి. ఒకవేళ మీరు బిగనర్స్, మాకు సరిగా తెలియదు ఎంత పోయాలి ఏంటి క్వాంటిటీ అంటే చిన్న మొక్కలకి ఎంత పొద్దు మొక్కలకి ఎంత అనేది మీకు తెలియదు అనుకుంటే 1:20 రేషియోలో ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి మాకు వర్షాలు పడ్డాయండి, వర్షం వాటర్ అలాగే ఉంది అందులో, అందుకనేసి నేను అందులోనే ఆ వాటర్ అలాగే ఉంచేసాను, అందులో మిక్స్ చేసేసానండి. ఇది మనకు 20 to 25 లీటర్స్ ఉంటుంది కదా ఈ టబ్ అనేది, ఇందులో నేను ఒక పార్ట్ అనేది మిక్స్ చేశానండి. అన్ని రకాలు అండి, అసలు పువ్వులు ఎంత బాగా పూస్తాయి, కాయలు ఎంత బాగా పెద్ద సైజులో వస్తాయంటే మీరు అసలు నమ్మలేరు. నేను కేవలం ఎక్కువగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తూ ఉంటానండి. చూసారు కదా, ఇక్కడ మనకు వింగ్డ్ బీన్స్ ఉన్నాయి ఇందులో. అంటే మీ పాట్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇవ్వండి. ఒకవేళ మీరు వాటర్ లిక్విడ్ ఇచ్చేటప్పుడు కిందకి డ్రైన్ అవుట్ అవ్వకూడదండి. మనం ఏవైతే లిక్విడ్ ఇస్తామో అది అందులోనే ఉండాలి, బయటికి రానివ్వకండి. ఇక్కడ చిన్న మొక్క అండి, మునగ మొక్క స్టెమ్ కటింగ్తో పెట్టింది, దానికి ఇంత సరిపోతుంది. మీరు పాట్ సైజుని పట్టి ఇవ్వండి. ఇక్కడ చూసారా మనకు వచ్చేసి యాపిల్ బేరు ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది. ఫ్లవరింగ్ మీద ఉన్నటువంటి మొక్కలకి ఎక్కువ పోషకాలు అనేది చాలా అవసరం అండి. కాబట్టి దీనికి ఇలాగా మీరు ప్రతి ఒక్క మొక్కకి అండి 15 రోజులకు ఒకసారి, అంటే మనం ఈ సమ్మర్ మొత్తం కూడా లిక్విడ్ రూపంలోనే ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మనం సమ్మర్ వచ్చే ముందు ఏం చేసాము, 2 ఇంచెస్ సాయిల్ అనేది రిమూవ్ చేసేసాము, న్యూ సాయిల్ మిక్స్ కంపోస్ట్ అంతా ఇచ్చేసాం కదా. కాబట్టి 15 రోజులకు ఒకసారి అండి. అంటే మీరు ఇవంతా ప్రాసెస్ చేసుకున్న తర్వాత 15 రోజుల వరకు ఎటువంటివి ఇవ్వనవసరం లేదు. 15 రోజుల తర్వాత నుంచి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఇదేనండి ఇంకా సేమ్ నేను ఈ సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఇవి, తర్వాత మనం బీట్రూట్ ఇవన్నీ జ్యూస్ చేసుకుంటా ఉంటాము, పుచ్చకాయలు ఇవి జ్యూస్ చేసుకుంటాం, ఇవన్నీ అండి మనము లో బడ్జెట్తో మనము తిని పడేసే వాటితోనే కేవలము మన గార్డెన్కి అన్ని రకాల పోషకాలని అందించుకోవచ్చు. గార్డెన్ కోసం ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టకండి. తోటకూర చూసారా ఎంత బాగా ఉందో. ఇలాగండి నేనైతే ఈ ఫెర్టిలైజర్ని నేను ఈ అంటే రైనీ సీజను, వింటర్లో కావచ్చు, సమ్మర్లో కావచ్చు, ఇయర్ మొత్తం కూడా ఇలాగా లిక్విడ్ రూపంలో అనేది ఇస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి మన వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాను. ఇక్కడ అంజీర్ మొక్క చూసారా, ఇది వచ్చేసి స్టెమ్ కటింగ్తో పెట్టినటువంటి అంజీర్ మొక్క అండి. ఇందులోనే తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి కదా, దీనికి కొంచెం ఈ పాటికైతే మనకు కొంచెం సరిపోతుంది. ఈ విధంగా మీరు పెద్ద కంటైనర్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి, చిన్న కంటైనర్ అయితే కొంచెం తక్కువగా ఇచ్చుకోండి. ఈ విధంగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల అండి మీరు ఇచ్చిన ఒక 1 వీక్ మీరు రిజల్ట్ చూడండి, అసలు ఎంత గ్రోత్ ఉంటుంది, ఎంత ఫ్లవరింగ్ ఉంటుంది అనేది మీరు చెప్పలేరు, అంత విధంగా ఉంటుందండి. రోజా మొక్కలకు కావచ్చు, తర్వాత అన్ని రకాల మొక్కలకండి, పూలు పండ్లు అన్ని రకాల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. తర్వాత అడోనియమ్స్, సక్యులెంట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటికి మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇండోర్ మొక్కలకైతే ఇవ్వకండి. చూసారు కదా కరివేపాకు మొక్క ఎంత బాగుందో. ఈ కరివేపాకు మొక్కకు కూడా ఎక్కడా కూడా పెస్ట్ కూడా మనకు లేదండి. ఎందుకంటే మనం ప్రతి ఫెర్టిలైజర్లో ఇచ్చేటప్పుడు కొద్దిగా నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా వాడండి. ఇది ఒక్కటి చాలండి మనకు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.